నమస్తే మీ కుమార్. మన జానపదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనము ఒక అన్నం తీసుకొని వచ్చినాం పాలమూరు జిల్లా నుంచి. బాలు అన్న, మరి అక్కడ ఏ ఊరు ఏంది తెలుసుకుందాం అన్న. నమస్తే. నమస్తే అన్న. ఎక్కడ పాలమూరులో ఎక్కడ? మాది ముందుగా మన జానపదం ఛానల్ అభిమానులందరికీ శుభాభివందనాలు. అన్న మన్య కుమార్ గారికి ప్రత్యేక వందనాలు. నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న మన అన్న మన్యం కుమార్ గారికి ధన్యవాదాలు. ఎక్కడ పాలమూరులో ఎక్కడ? మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం నార్కల్ జిల్లా, కొల్లాపూర్ మున్సిపాలిటీ, చుకాయపల్లి గ్రామము. నా పేరు బడ బాలస్వామి. ఎక్కువ వాడక పేరు బాలు. మరి ఎలాంటి పాటలు పాడదామని? ఇప్పుడు నా రచనలు ప్లస్ నా పాటలు భక్తి, చిలిపి, కుటుంబానుబంధాలు, సామాజిక స్ఫూర్తి, వేదాంతం పాటలు. ఓకే, భక్తి పాట మొదలు. ఫస్ట్ భక్తి పాట చదివాను. ఓహో సాయి రామ దయ చూడగరావయ్యా, మాపై నీ ప్రేమ కురిపించగరావయ్యా, కరుణించగరావయ్యా. సద్గురు సాయి రామ, సద్గురు సాయి రామ, మాయలో బడి నాదు చిత్తము, మాయలో బడి నాదు చిత్తము, మందగించెనయా మేలు కొలుపుమయా. ఓహో సాయి రామ దయ చూడగరావయ్యా, మాపై నీ ప్రేమ కురిపించగరావయ్యా, కరుణించగరావయ్యా. మాయలో బడి నాదు చిత్తము, మాయలో బడి నాదు చిత్తము, మందగించెనయా మేలు కొలుపుమయా. ఓహో సాయి రామ దయ చూడగరావయ్యా, మాపై నీ ప్రేమ కురిపించగరావయ్యా, కరుణించగరావయ్యా. కామ క్రోధ లోభమోహ జ్ఞానములో జిక్కి, కామ క్రోధ లోభమోహ జ్ఞానములో జిక్కి, మరిచిపోతున్నా సాయి నిన్ను మరిచిపోతున్నా. నా జ్ఞానము బాపి జ్ఞాన జ్యోతిని వెలిగించి, సన్మార్గములో నన్ను నడిపించుము సాయి. ఓహో సాయి రామ దయ చూడగరావయ్యా, మాపై నీ ప్రేమ కురిపించగరావయ్యా, కరుణించగరావయ్యా. మదిల మాయ తొలగిపోయిన మనసు సుందరము, మదిల మాయ తొలగిపోయిన మనసు సుందరము, ఆనంద సాగరము. మాయబాపి మంచి మనసునిచ్చి, మాయబాపి మంచి మనసునిచ్చి, సాయి రామ నీ సేవలో బ్రతుకు పండించు, మా బ్రతుకు పండించు. ఓహో సాయి రామ దయ చూడగరావయ్యా, మాపై నీ ప్రేమ కురిపించగరావయ్యా, కరుణించగరావయ్యా. మొదటగా మంచి సాయిబాబా ఇవాళ అసలే గురువారం, ఇష్టం నాకు ఆయన. అక్కడ మహబూబ్ నగర్ పాలమూరు అన్నారు కదా, అవును. మరి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు మీరు?
ఇంకా మనకు ఊళ్ళో ఇంకా పని అంత ఉన్నది. దాని గురించి హైదరాబాద్ వచ్చిన తర్వాతనే కొంచెం పికప్ అయినాం అన్నట్టు. మంచిగా జరుగుతున్నది. పని కొరకే వచ్చినాం, పని మీద వచ్చినాం. దాదాపు ఒక 15 సంవత్సరాలు నడుస్తుంది ఇప్పుడు హైదరాబాద్ వచ్చి. ఒక మంచి పల్లె పాట. పల్లెమ్మ నా పల్లెమ్మ ఎంత ముద్దుగా ఉన్నవు నీవమ్మా, పల్లెమ్మ నా పల్లెమ్మ ఎంత ముద్దుగా ఉన్నవు నీవమ్మా, పాడి పంటలతోన పరవశించు కులుకుతున్నవు నీవమ్మా, పల్లెమ్మ నా పల్లెమ్మ ఎంత ముద్దుగా ఉన్నవు నీవమ్మా, కొమ్మలోన కోయిలమ్మ రాగాలు పురివిప్పి ఆడేటి నెమలమ్మ ఆటలు, గుంపుగా పిల్లల కోడి తల్లులు బారులు తీరిన బాతుల గుంపులు, పరుగులు తీస్తున్న లేగ దూడలు అందమైన ఆవుల మందలు, పైరు పంటల మీద రామశిల్కలు కిలకిల రావాల తీయని పలుకులు, పల్లెమ్మ ఓ నా పల్లెమ్మ, పల్లెమ్మ నా పల్లెమ్మ ఎంత ముద్దుగా ఉన్నవు నీవమ్మా, పల్లెమ్మ నా పల్లెమ్మ ఎంత ముద్దుగా ఉన్నవు నీవమ్మా. ఇప్పుడు ఈ పాటలన్నీ మీరు సొంతంగా రాసుకొని వాడి నేనే రాస్తుంటా, మీరు సొంతంగా రాస్తుంటా. మరి ఇంతవరకు ఎక్కడైనా వాడారా? లేదన్న, ఫస్ట్ మీదే ఇచ్చింది, ఫస్ట్ మీదే. మరొక మురళీ మోహన నా ముద్దుల బావా, నీ మురళీ గానముతో మురిపించగరావా, నీ మురళీ గానముతో మురిపించగరావా, మురిపాల జౌవని మురిపిస్తను లేవే, నా మురళీ గానములో నీవు లీనముగావే, నా మురళీ గానములో నీవు లీనముగావే, బెల్లము కొబ్బెర ముద్దలు తెచ్చిన బావా, ఒక ముద్దది నీ ముద్దులాడిపోదువు రావా, ఒక ముద్దది నీ ముద్దులాడిపోదువు రావా, బెల్లముతో కొబ్బరి ముద్దల కన్నా నీ ముద్దంటే ఇష్టము నేనొస్తను పిల్ల, నీ ముద్దంటే ఇష్టము నేనొస్తను పిల్ల, మురళీ మోహన నా ముద్దుల బావా, నీ మురళీ గానముతో మురిపించగరావా, మురిపాల జౌవని మురిపిస్తను లేవే, నా మురళీ గానములో నువ్వు లీనముగావే. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉంటారు మరి హైదరాబాద్లో? ఫ్యామిలీతోనే ఉంటాం. ఇక్కడ సొంతిల్లా? లేదు, కిరాయికి ఉంటారు. పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు ప్రస్తుతం జాబులు చేస్తున్నారు. ఓ కొంటె పాట. సొగసైన ఇల్లు గట్టె తాపి మేస్తిరి, నా సొగసు చూడు ఒక్కసారి నువ్వు మేస్తిరి, సొగసైన ఇల్లు గట్టె తాపి మేస్తిరి, నా సొగసు చూడు ఒక్కసారి నువ్వు మేస్తిరి, నా మాలుగంప అందుకో తాపి మేస్తిరి, మాలుగంప అందుకో తాపి మేస్తిరి, నీవు మాలు వేర్చి పిల్లబెట్టు నువ్వు మేస్తిరి, నువ్వు మాలుగంప అందుకోగా తాపి మేస్తిరి, నా చెయ్యి నీ చెయ్యి తగిల చూడు మేస్తిరి, నాకు నీ చెయ్యి తగలగానే తాపి మేస్తిరి, నా గుండెలోన జల్లుమన్నె చూడు మేస్తిరి, సొగసైన ఇల్లు గట్టె తాపి మేస్తిరి, నా సొగసు చూడు ఒక్కసారి నువ్వు మేస్తిరి, నా సొగసు చూడు ఒక్కసారి నువ్వు మేస్తిరి. అంటే ఇది నీ మీదనే వాడుకున్నట్టుగా అంతేగా? ఇంకా అది పనులు కొంచెం అనుభవం ఉంటాయి కదా, దాని లేకుండా కూడా నేను యాక్చువల్గా పాటలు వాడుకుంటేనే పని చేస్తుంటా. నేను నా దగ్గర పనిచేస్తూ హ్యాపీగా ఉండాలి నాకు, అట్లా లీనం అలా నడిపించుకుంటా చేసుకుంటా ఉంటుకుంటా, అది అలవాటు అన్నట్టు ఫస్ట్ నుంచి నాకు. ఇప్పుడు మరి హ్యాపీగా ఉందా జీవితం? మరి చాలా మంచిగా ఉంది, మంచిగా. అంటే రోజు దొరుకుతుందా ఇట్లా మీకు, లేదా అడ్డ మీదకి వెళ్తారా? అడ్డ మీదకి ఏం ఒక మేస్త్రి దగ్గర పర్మనెంట్గా చేస్తాం. మరొక పాట. తెలుసుకో మానవ తెలుసుకో, మన బ్రతుకు ఏమిటో తెలుసుకో, నీది గొప్ప నాది గొప్ప ఏమి లేదు, చివరికి బారేడు గుంత దప్ప, తెలుసుకో మానవ తెలుసుకో, మన బ్రతుకు ఏమిటో తెలుసుకో,
అందముందని వయసు ఉందని అందరిని చులకనగా చూస్తావు. అందముందని వయసు ఉందని అందరిని చులకనగా చూస్తావు. అంతలోనే వయసు అందము ఆవిరైపోవునని తెలుసుకో మానవ తెలుసుకో. మన బ్రతుకు ఏమిటో తెలుసుకో, మన బ్రతుకు ఏమిటో తెలుసుకో. ఇది మనిషి మీద అన్న ఇప్పుడు ఎన్ని పాటలు ఇట్లా మీరు కవి కట్టుకున్నారు? నేను దాదాపు ఒక 200 దాటినాయి. ఈ 200 పాటలు నీకు నచ్చిన పాట ఏది మరి? నాకు బాగా నచ్చిన పాట అంటే, ఏమి తెచ్చినవని సింతలు చిలుక, నీవు ఏమి కొనిపోయేదావని ఈ ఆశలు, వస్తూ ఏమి తెచ్చినవని సింతలు చిలుక, వెంట ఏమి కొనిపోయేదావని ఈ ఆశలు, బట్టలు లేకుండా భూమిపై కొత్తువు, ఒట్టి చేతుల మట్టిలోనికి ఓదువు, లేదా మంటలో నా కాలి బూడిదవుదువు. ఏమి తెచ్చినవని సింతలు చిలుక, వెంట ఏమి కొనిపోయేదావని ఈ ఆశలు, వెంట ఏమి కొనిపోయేదావని ఈ ఆశలు. ఇప్పుడు మరి అమ్మ నాన్న గిట్ట ఇక్కడ ఉంటారా ఊర్లో? అమ్మ నాయన లేడు, అమ్మ ఉంటుంది, ఊళ్ళో ఉంటుంది అమ్మ. తమ్ముళ్ళు గిట్ట ఒక్కనే, నేను ఒక్కనే, అక్క చెల్లెళ్ళు 4 ఉంటారు, వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి వ్యవసాయ పొలం కానీ? వ్యవసాయం ఏం లేదన్న, 1 ఎకరం ఉంటే మామిడి తోట పెట్టినాం. ఇంకా మా పాలెలో ఒక ఆయన చూసుకుంటారు అన్నట్టు, ఎప్పుడైనా పోయినప్పుడు చూసుకుంటాం అంతే. ఇప్పుడు మరి ఇన్ని పాటలు రాశారు, మీ కుటుంబం మీద కూడా రాసుకోలేదా పాట? మా కుటుంబం మీద అంటే భార్య మీద రాసిన ఒకటి ఆమెన. ఇంకా అప్పటి మొత్తం మనకు తెలుసు కదా, అప్పటి కష్టాలు ఎట్లా ఉండే ఏం కథ, దాని మీద మహిళే మానవ జీవికి మూలము, మహిళా మనుగడ లేకపోతే శూన్యము, మహిళే మానవ జీవికి మూలము, సంసారము భూభారము వంటిది, సంసారము భూభారము వంటిది, దాని మోయుటకు మైలకు శక్తున్నది, మహిళే మానవ జీవికి మూలము, మహిళ లేకపోతే జగమంతా శూన్యము, మహిళే మానవ జీవికి మూలము. వేకువ జామున నిద్ర మేలుకొని, వేకువ జామున నిద్ర మేలుకొని, ఇల్లాకిలి ఊడ్చి శుభ్రము చేసటి, మహిళే మానవ జీవికి మూలము, మహిళ లేకపోతే అంతా శూన్యము, మహిళే మానవ జీవికి మూలము. కట్టెల పొగకు కన్నులు నులుముకొని, కట్టెల పొగకు కన్నులు నులుముకొని, ఇష్టమైన వారికి కష్టమనక వండి పెట్టి, మహిళే మానవ జీవికి మూలము, మహిళా మనుగడ లేకపోతే శూన్యము, మహిళే మానవ జీవికి మూలము. ఎంత చక్కని పాట అండి. మహిళ లేకపోతే మనకు కలిసికట్టుగా చేసుకుంటుంది. ఆమె ఆదర్శం నాకు, మంచిగా అండ ఇస్తుంది, మంచిగా అమ్మలాగా చూసుకుంటుంది, అది నాకు దేవుడిచ్చిన వరం. ఇప్పుడు ఇన్ని పాటలు రాశారు కదా, ఎక్కడన్నా మంచి పాట ఉంది నేను ఎవరికైనా ఇస్తా అని అనుకున్నారు? ఇచ్చిన ఒక అబ్బాయి మన వనపర్తి దండు హనుమంత్ అని, అప్పట్లో మన వనపర్తిలో ప్రోగ్రామ్ అయితే పోయిటివి అన్నట్టు, అది మన పాటకు పటాభిషేకం ప్రోగ్రామ్ అంటే పోయింటి. అప్పుడు పరిచయం అండి అబ్బాయి, ఆ బుక్కులు అవి చూసాను, ఈ పాట మంచిగా నేను చేస్తా అంటే, సరే బాబు తీసుకొని ఇచ్చిన, ఆ పాట చేసిండు ఆ అబ్బాయి.
జాబిలమ్మ వన్నేదానా జామ పండు లాంటి పిల్ల, చిలక చూస్తే కొరుకును పిల్ల, జాగ్రత్తగా ఉండవే మల్లా. చిలక చూస్తే కొరుకును పిల్ల, జాగ్రత్తగా ఉండవే మల్లా. జాడి చంకన పెట్టుకొని జాంతానం ఆడుతావు పిల్ల, నీ జాడి వగులుతాది మల్లా, జాగ్రత్తగా ఉండవే పిల్ల. నీ జాడి వగులుతాది పిల్ల, జాగ్రత్తగా ఉండవే మల్లా. జాబిలమ్మ వన్నేదానా జామ పండు లాంటి పిల్ల, చిలక చూస్తే కొరుకును పిల్ల, జాగ్రత్తగా ఉండవే మల్లా. చిలక చూస్తే కొరుకును పిల్ల, జాగ్రత్తగా ఉండవే మల్లా. ఈ పాట అబ్బాయికి నచ్చింది, చేసిండు. ఆయన సింగరు ప్లస్ రైటర్ కూడా. దండు హనుమంత్ అని మంచిగా ప్రోగ్రామ్ చేస్తుంటాడు, ఆయన తీసుకున్నాడు, చేసిండు. ఆల్రెడీ వీడియో కూడా విడుదల చేసిండు. ఊర్లలో కోలాటాలు కూడా ఉంటాయి అనుకుంటాను. ఉంటాయి అక్కడ ఎలాంటి పాట ఉంటుంది? కోలాటం పాఠం అంటే మనం దేవుని పాఠం మీద రాసిన ఒక రామాయణం, మన రామాయణం ఉంది కదా, దాని మీద రాసిన. ఇప్పుడు మన బతుకమ్మ పాట విన ఒకటి, మన దుర్గమ్మ పాట విన ఒకటి, దుర్గమ్మ పాట విన కూడా ఒకటి రాసిన అన్నట్టు. మాతా దుర్గమ్మ మమ్మేలు దుర్గమ్మ, మాతా దుర్గమ్మ మమ్మేలు దుర్గమ్మ, శరన్నవరాత్రులలో మాతా దుర్గమ్మ మమ్మేలు దుర్గమ్మ, వాడల వెలిసిన మాతా దుర్గమ్మ మమ్మేలు దుర్గమ్మ, శరన్నవరాత్రుల్లో మాతా దుర్గమ్మ మమ్మేలు దుర్గమ్మ, వాడల వెలిసిన మాతా దుర్గమ్మ మమ్మేలు దుర్గమ్మ. ఇట్లా ఈ స్టైల్ మీద అది ఆ తల్లి వర్ణన మొత్తం చేసి పాడిన అన్నట్టు. అయితే మన ఈ మధ్యన ఒకటి శేఖరు అని ఆయన కొద్ది పరిచయం అయితే, ఇప్పుడు మన సంధ్యమ్మ అని ఉంటుంది కదా, కోలాటం ఫేమస్ కదా, ఆమె ప్రోగ్రామ్ చూసినప్పుడు ఆ అబ్బాయి పరిచయం అయితే, ఇట్లా సంధ్యమ్మకు ఇక 2 పాటలు రాసిన ఇవ్వగలుగుతారా అంటే పంపించిన. అన్న నేను పంపిస్తా అని తీసుకున్నాడు, కానీ ఆయన పంపించిండో పంపించడో మనకు తెలియదు. ఓం నమ శివాయ ఓంకార రూప శరణమయ, ఓం నమ శివాయ ఓంకార రూప శరణమయ, ఆది అంతములేని అనంత రూపుడవు, అన్ని జీవులలో నా ఆత్మస్వరూపుడవు, అవని పైన వెలసిన ఆది దేవుడవయ్యా. ఓము నమ శివాయ ఓంకార రూప శరణమయ, ఆకాశ గంగమ్మ అవని చేరదుంకగ శివ, నీ తలపైన గంగనాపి అవనిని కాపాడి శివ, అందమైన జడల మధ్య గంగ నది దాచిన శివ. ఓము నమ శివాయ ఓంకార రూప శరణమయ, ఓంకార రూప శరణమయ. ఇలాంటివి కూడా మీరే భజన అలవాటు కాబట్టి భజన కూడా చేస్తాం. ఈడ లేదు మనకు, ఊళ్ళో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసేది. ఇంకొకటి మన మల్లికార్జున నాటకంలో చంద్రగుప్త మహారాజు చేసి వేసింది అప్పట్లో. అంటే ఇంకంత నాకు లేదు, ఎప్పుడో దాదాపు 30 సంవత్సరాలు అయిపోయాయి, అంత లేదు. కాకపోతే అప్పట్లో ఫేమస్ అది, ఇంకా ఇప్పుడు దాన్ని వినికిడి అంత లేదన్నట్టు. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు సల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. గంగ గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కర్మ పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా.
పల్లె జానపదం. చిన్నదాన నీవు ఎంత ముద్దుగున్నవే యాగా మాయన మనసు నిన్ను చూసి. ఓ చిన్నదాన నీవు ఎంత ముద్దుగున్నవే యాగా మాయన మనసు నిన్ను చూసి. నీ ముద్దు మోము చూడ ఎంత ముద్దుగున్నదే, ముద్దు పెట్ట నాకు ముచ్చటేస్తున్నదే, నీకు ముద్దు పెట్టగా నాకు ముచ్చటేస్తున్నదే. దొడ్డి దారిలోన అడ్డాగించి నన్ను ముద్దుగున్న నన్ని హద్దు మీరకోయి, నీవు ముద్దుగున్న నన్ని హద్దు మీరకోయి. ఏంది మరి? ఇంకే ఎవరన్నా ఇట్లా అవకాశం ఇస్తే పాడాలని, లేకపోతే ఆ పాటలు ఇన్నోళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి అన్న నేను చేస్తా ఈ పాటలు నాకు ఇవ్వంటే ఇవ్వాలని. ఎందుకంటే నీ పేరు బయటికి రావాలి. రావాలి. ఇంకోటి మనకు భగవంతుని కళను మనతో దాచిపెట్టుకుంటే ఏ లాభం అని 10 మందికి పంచినప్పుడే మనకు ఆనందం కదా. ఇంకా లేకపోతే ఎందుకు ఈ కళ? అది అది 10 మందికి పంచినప్పుడే మనకు ఒక ఆనందం. అదే కావాలి నాకు అట్లా అని. ఎవరన్నా మన పాటలు ఇంట్రెస్ట్ ఉండి అన్న నేను చేస్తా మంచిగా ఉండదంటే ఇస్తాను నేను వాళ్ళకు. అది నాకు వాళ్ళు ఇంకా సంతోషం నాకు. భారతదేశం మనకు భాగ్యాలను అందించే భారతదేశం, ఆసియా ఖండములోనే అతి పావన నా దేశం, ఆసియా ఖండములోనే అతి పావన నా దేశం. ముక్కోటి దేవతలు ముచ్చటపడి వెలసిన దేశం భారతదేశం, మనకు భాగ్యాలను అందించే భారతదేశం. పుణ్య నదులు ప్రవహించు పురాతన నా దేశం, పుణ్య నదులు ప్రవహించు పురాతన నా దేశం. మహనీయులగన్న మహిమాత నా దేశం భారతదేశం, మనకు భాగ్యాలను అందించే భారతదేశం. ఇది దాదాపు ఒక 8 చరణాలు ఉంటుంది. కానీ వర్ణన చేసుకుంటూ ఇప్పుడు నాటకాలు గిట్ట ఏమన్నా ఆడిరా? అదొక్కటే మల్లికార్జున నాటకం వాడినని చెప్పినా కదా. ఇంకా అప్పట్లో అవి రాసిన అదైతే మామూలుగా భాగవతులు అంటారు దాన్ని, భాగవతులు. కానీ అప్పట్లో నాకు పెద్దగా ఈ భజన అది చేసుకుంటూ ఉంటే ఆ పంతలా ఎప్పుడో చూసినట నన్ను. ఇక ఇట్లా మల్లికార్జున ఆట నేర్చుకుందాం అని ఇంక అంతా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉంటే ఇక దాంట్లో చంద్రగుప్త మహారాజ్ అనేది మెయిన్ పాత్ర అన్నట్టు. ఇంకా అందరిని చూసినట్ట తేరిపార చూసి ఎవరు దీంట్లో సరిపోతలేడు, ఒక అబ్బాయి ఉండే చూడు మీ దాంట్లో కొంచెం ఎర్రగా ఉంటాడు పొడుగుంటాడు చూడు, ఆ అబ్బాయిని పట్టుకురాపోండి ఆయనకు చంద్రగుప్త మహారాజు ఇస్తే సెట్ అవుతుంది అని అప్పుడు నాతోని కోసం నన్ను పట్టుకుపోతే ఇక అది మామూలుగా రాజచంద్రుడను రా భువిలోన వెలసిన కీర్తి సాంద్రుడను రా, రాజచంద్రుడను రా భువిలోన వెలసిన రాజచంద్రుడను రా. అలా ఆ విధంగా దరువులు ఉంటాయి అన్నట్టు. మరొక పల్లె పాట. చిలక పలుకులు పలికే దానా చింతలెందుకే చిన్నదానా, నీ సరసకు నేను లేనా చక్కగా నిన్ను చూసుకోనా, నీ సరసకు నేను లేనా చక్కగా నిన్ను చూసుకోనా. వరసకు నువ్వు మరదలాని సరసమాడా నేను వస్తే, సీదు సీదు చేస్తా ఉంటావు సీదురించుక సిందులేస్తావు. చిలక పలుకులు పలికెదానా చింతలెందుకే చిన్నదానా, నీ సరసకు నేను లేనా చక్కగా నిన్ను చూసుకోనా. అందమైన దానివాణి ఆదుకొనగా నేను వస్తే, అదురుకొని నీవు నాకు ఆ మెడ దూరాన ఉంటావు. చిలక పలుకులు పలికెదానా చింతలెందుకే చిన్నదానా,
నీ సరసకు నేను లేనా చక్కగా నిన్ను చూసుకోనా. చూశారు కదా, బాలు అన్న పాలమూరు జిల్లా నుంచి వచ్చిండు. మంచి మంచి తన సొంతంగా కవి కట్టుకున్న పాటలు మన దగ్గర పాడుతూ ఉన్నాడు. అన్నది గొంతు ఒక స్లాగ్, ఆ స్లాగ్ ఒక డిఫరెంట్గా ఉంది. చూడండి, ఎవరైనా అవకాశం ఉంటే అన్న ఇవ్వడానికి పాటలు చాలా ఉన్నాయి అంటున్నాడు. ఇస్తాడట అవకాశము, పాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు. అన్న ఇప్పటి వరకు అయితే మంచి మంచి పాటలు పాడారు. చివరిగా ఒక చక్కని పాటతో ముగితాం. చూడ చక్కని చిన్నదాన సుందరాంగివే పిల్ల, చూడ చక్కని చిన్నదాన సుందరాంగివే పిల్ల, నిన్ను చూసినంక నా మనసు నా మాటే వినకున్నది, నీ వైపే చూస్తున్నది. చూడ చక్కని చిన్నదాన సుందరాంగివే పిల్ల, నీవు ఆకిట్లో సాంపి జల్లి సుక్కల ముగ్గెడుతుంటే, ఆ ముగ్గు వెలుగులో నా నీ ముఖము మెరుస్తుంటే, నీ ముఖము చూసి నా మదిలో కోరిక మెదిలెను పిల్ల, నిన్నే కోరెను మల్లా. చూడ చక్కని చిన్నదాన సుందరాంగివే పిల్ల, నిన్ను చూసినంక నా మనసు నా మాటే వినకున్నది, నీ వైపే చూస్తున్నది. చూశారు కదా, అన్న పాటలు చాలా బాగా ఉన్నాయి. అవకాశం ఉంటే చూడండి, బాలన్న పాలమూరు జిల్లా నుంచి మా నంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అన్న నంబర్ ఇస్తాం పర్మిషన్ తీసుకొని. మంచి మంచి పాటలు అయితే ఉన్నాయి. తను అందరికీ పరిచయం కావాలి, నేను అంటూ ఒక సింగర్గా ప్రూవ్ చేసుకోవాలని తాపత్రయపడుతున్నాడు బాలు అన్న. చూడండి, ఒకసారి అవకాశం ఉంటే చూడండి. అన్న ఇప్పటి వరకు అయితే మంచి మంచి పాటలు పాడారు. ఇంకా నీకు మున్ముందు అవకాశాలు రావాలని కోరుకుంటుంది మన జానపదం ఛానల్. నమస్తే అన్న. అందరికీ మరొకసారి వందనములు. మన జానపదం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఆనందం పంచండి. ధన్యవాదాలు.